హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో ఎకానమిక్స్ టెక్స్ట్ బుక్లో చాప్టర్ 2 అయిన సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ కంటిన్యూ చేయబోతున్నాం. మనం ప్రీవియస్ వీడియోస్లో మనం ప్రైమరీ సెక్టర్ గురించి డిస్కస్ చేసినాం, సెకండరీ సెక్టర్ గురించి డిస్కస్ చేసినాం, టెర్షరీ సెక్టర్ గురించి డిస్కస్ చేసినాం. తర్వాత ఈ మూడు సెక్టర్స్ ఎలా ఇంటర్డిపెండెంట్ ఉన్నాయో ఆన్ ఈచ్ అదర్ అది తెలుసుకున్నాం. తర్వాత మనం ఈ మూడు సెక్టర్ని కంపారిజన్ చేద్దాం అనుకున్నాం. ఏ క్రైటీరియా మీద, రెండు క్రైటీరియా మీద. ఒకటి, ప్రతి సెక్టర్ నుండి ఎంత ప్రొడక్షన్ వస్తుంది. ఇంకోటి, ప్రతి సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారు అంటే ఎంప్లాయ్మెంట్ క్రైటీరియా మీద. ఓకేనా. ప్రొడక్షన్ మీద మనము ప్రొడక్షన్ క్రైటీరియా తీసుకున్నాం అనుకో, మనం ప్రతి సెక్టర్ నుండి వచ్చిన ఫైనల్ గూడ్స్ని మనము కన్సిడర్ చేయాలి. అంటే మనము జీడిపిని క్యాలిక్యులేట్ చేయాలి. జీడిపి అంటే ఏమి? the value of the final goods and services produced in each sector during a particular year provides the total production of the sector for that year. అది మనం జీడిపి యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. తర్వాత హిస్టారికల్ చేంజెస్ ఇన్ సెక్టర్స్ గురించి డిస్కస్ చేసినాం. ఫస్ట్, ఒక కంట్రీ డెవలపింగ్ స్టేజ్లో ఉందనుకో, అప్పుడు ప్రైమరీ సెక్టర్ ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రైమరీ సెక్టర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. తర్వాత డెవలపింగ్ స్టేజ్లో మీడియం లెవెల్కి వచ్చిందనుకో, అప్పుడు సెకండరీ సెక్టర్ వస్తుంది. ఇంకా టోటల్ డెవలప్డ్ కంట్రీగా అయిపోతే టెర్షరీ సెక్టర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందన్నమాట. తర్వాత మనము దీన్ని జీడిపి మీద క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాం. ఏది? ఈ త్రీ సెక్టర్స్ని, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. 2 రికార్డ్స్ ఉన్నాయి మనకు, 1973 to 74, 2013 to 14. 1973 to 74లో ప్రైమరీ సెక్టర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే, అదే ఇప్పుడు 2013 to 14లో థర్డ్ ప్లేస్లో ఉంది. అదే సెకండరీ సెక్టర్ థర్డ్ ప్లేస్లో ఉంటే 1973 to 74 ఇప్పుడు సెకండరీ సెక్టర్ సెకండ్ ప్లేస్లో ఉంది. అదే టెర్షరీ సెక్టర్ మూడో ప్లేస్లో ఉంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లోకి వచ్చిందనమాట. ఎందుకు టెర్షరీ సెక్టర్ అంతగా గ్రో అయింది? క్వశ్చన్ వస్తుంది కదా, ఎందుకు అని. టెర్షరీ సెక్టర్ ఎందుకు అంత గ్రో అయిందంటే, ఎందుకంటే 4 రీజన్స్. ఒకటి, కంట్రీలో పాపులేషన్ పెరిగే కొద్దీ గవర్నమెంట్కి బాధ్యత అనేది పెరుగుతుంది. ఏం బాధ్యత? బేసిక్ సర్వీసెస్ని పీపుల్కి ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత అనేది పెరుగుతుంది. తర్వాత సెకండ్ది వచ్చేసి ఏమి? ఎంతైతే ప్రైమరీ మరియు సెకండరీ సెక్టర్ డెవలప్ అవుతాయో అంతనే టెర్షరీ సెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. థర్డ్ది రీజన్ వచ్చేసి ఇన్కమ్ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి, పీపుల్ యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనేవి పెరిగినాయి అనుకోండి, వాళ్ళు కొత్త సర్వీసెస్ అనేది అఫోర్డ్ చేయడం మొదలు పెడతారనమాట. ఫోర్త్ది, కొత్త సర్వీసెస్ రావడం వల్ల దానికి అడాప్ట్ అయిపోయినారనమాట పీపుల్. తర్వాత మనము టెర్షరీ సెక్టర్ బాగా గ్రో అయింది, కానీ టెర్షరీ సెక్టర్లో ప్రతి సర్వీస్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఈక్వల్గా ఉంది అనేం లేదు. ఒక సర్వీస్ బాగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తే ఇంకో సర్వీస్ ఎంప్లాయ్మెంట్ తక్కువ ప్రొవైడ్ చేస్తుంది. అది మనకు నెక్స్ట్ ఏం జరిగింది? ఈ 3 సెక్టర్స్లో ఎవరెవరు ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎంత ఉందో తెలుసుకున్నాం. ప్రైమరీ సెక్టర్లోనే ఈ రోజుకి కూడా ఎక్కువ మంది పనిచేస్తున్నారు. అట్లయితే ప్రొడక్షన్ కూడా ఎక్కువ రావాలి కదా, జీడిపి కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువ రావాలంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయితే జీడిపి ప్రొడక్షన్ ఏమి ఎక్కువ రాదు. ఎందుకంటే అది అండర్ ఎంప్లాయ్మెంట్ కిందకు వస్తుంది. ఎందుకంటే ప్రైమరీ సెక్టర్లో కొంచెం వర్క్నే చాలామంది చేస్తున్నారు. అర్థమవుతుందా? చాలామంది చేస్తున్నారు, ప్రొడక్షన్ ఏం పెరగదు అలా చేస్తే. కాబట్టి దీన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్ కూడా చదువుకున్నాం. అందుకే మళ్ళీ క్వశ్చన్ కూడా వస్తుంది, వై మోర్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ప్రైమరీ సెక్టర్ ఓన్లీ రదర్ దెన్ ద 2 సెక్టర్స్ అని వస్తే ఒకటి. తర్వాత మనం ఇక్కడ కంపారిజన్ డేటా కూడా చూసినాము. సెకండరీ సెక్టర్స్ 9 times గ్రో అయితే, ఏది సెకండరీ సెక్టరు ప్రొడక్షన్లో, కానీ 3 times ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతుంది. తర్వాత టెర్షరీ సెక్టర్ 14 times పెరిగితే, కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం 5 times ఇవ్వగలుగుతుంది. దీన్ని మనం లక్ష్మి యొక్క ఎగ్జాంపుల్తో కూడా చూసినాం, ఫ్యామిలీ ఎగ్జాంపుల్తో. తర్వాత మనము ఓన్లీ ప్రైమరీ సెక్టర్లోనే అండర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ కనబడిస్తుందంటే లేదు, టెర్షరీ సెక్టర్లో కూడా కనబడిస్తుంది. ఎలా? పెయింటింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్స్ అట్లాంటివి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వాళ్ళ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది, అది ప్రాబ్లం. కానీ మనం సొల్యూషన్ మీద ఫోకస్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి ప్రతి సెక్టర్లో, దాన్ని ఇంక్రీజ్ ఎలా చేయాలి? క్వశ్చన్ వస్తుంది, ఎందుకని ఇంక్రీజ్ చేయాలి. ఇదే మనకు ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడుగుతారు, హౌ కెన్ వీ కెన్ ఇంప్రూవ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఈచ్ సెక్టర్ అని అడుగుతారు. అర్థమవుతుందా?
ఇన్ ఈచ్ సెక్టర్ అని అడుగుతారు. అప్పుడు మనము కొన్ని 5 పాయింట్స్ ఉన్నాయి, అవి మనము రాయాలి విత్ ఎగ్జాంపుల్స్తో సహా. అది ఎందుకు చూద్దాం. హౌ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, వాటిని ఎలా ఇంక్రీజ్ చేయాలనేది క్వశ్చన్ అనమాట. ఫ్రమ్ ది అబౌవ్ డిస్కషన్ వీ కెన్ సీ దట్ దేర్ కంటిన్యూస్ టు బి కన్సిడరబుల్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్. మనము పైన డిస్కస్ చేసిన టాపిక్ కావచ్చు, మ్యాటర్ కావచ్చు, మనకేం చెప్తుంది, అగ్రికల్చర్లో ఈ రోజుటికి, అగ్రికల్చర్ సెక్టర్లో ఈ రోజుటికి అండర్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనేది మనకు కనపడిస్తుంది. అది ప్రాబ్లము. అదేమన్నా మంచిదా అండర్ ఎంప్లాయ్మెంట్ ఉంటే? దెర్ ఆర్ ఆల్సో పీపుల్ హూ ఆర్ నాట్ ఎంప్లాయిడ్ అట్ ఆల్. అలాగే ఇది కూడా మనకు కనిపించింది. ఎవరికైతే కొంతమందికి అసలు ఉద్యోగమే లేదు, కొంతమందికి అయితే. అర్థమవుతుందా? కొంతమంది మనకు అండర్ ఎంప్లాయ్మెంట్కి కనబడిస్తున్నారేమో కానీ అలాగే ఎక్కువ మందికి ఉద్యోగాలే లేవు. ఇన్ వాట్ వేస్ కెన్ వన్ ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ పీపుల్? ఏమన్నా మార్గాలు ఉన్నాయా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ చేయడానికి అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను. లెట్ us లుక్ అట్ సమ్ ఆఫ్ దెమ్. కొన్ని మార్గాల గురించి మనం ఇప్పుడు చదువుకుందాం, ఓకేనా? టేక్ ద కేస్ ఆఫ్ లక్ష్మి విత్ హర్ 2 hectare ప్లాట్ ఆఫ్ అన్ఇరిగేటెడ్ ల్యాండ్. మనం ప్రీవియస్ వీడియోలో లక్ష్మి యొక్క ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాం అనమాట, ఓకేనా? లక్ష్మి యొక్క ఎగ్జాంపుల్ ఏమని, ఆమెకి 2 hectares ఆఫ్ ల్యాండ్ ఉంది, ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 5 members వర్క్ చేస్తారు ఫీల్డ్లో. వాళ్ళు రైనీ సీజన్ మీద డిపెండ్ అవుతారు ఇరిగేషన్ కోసం, అది మనం చూసినాం. ఇప్పుడు ఈ ఫ్యామిలీని మనం ఎగ్జాంపుల్గా పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఇంక్రీజ్ చేయగలము, వాళ్ళ ఫ్యామిలీని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఎట్లా మనము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ చేయగలము అది మనం అర్థం చేసుకుందాం. ద గవర్నమెంట్ కెన్ స్పెండ్ మనీ, ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. The government can spend some money or banks can provide a loan to construct a well for her family to irrigate the land. ఇప్పుడు లక్ష్మికి ఏం ప్రాబ్లము, ఆమెకు ఓన్ వెల్ లేదు, ట్యూబ్ వెల్ లేదు ఇరిగేషన్ పర్పస్ కోసం. సో వాళ్ళు రైనీ సీజన్ మీద డిపెండ్ అవుతారు. ఓకే, రైనీ సీజన్లో వర్షం పడుతుంది, డిపెండ్ అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ మిగతా వింటర్, సమ్మర్ సీజన్లో వాళ్ళు ఎట్లా బతకాలి క్వశ్చన్ వస్తుంది. ఎందుకని వాళ్ళు ఎట్లా బతకాలి అని. అప్పుడు అదే వాళ్ళకు ఒకవేళ మంచి ట్యూబ్వెల్ కానీ లేకుంటే మంచి ఇరిగేషన్ పంప్ కానీ అట్లాంటివి ఉన్నాయనుకో, వాళ్ళు ఇరిగేషన్ పర్పస్ కోసం రైనీ సీజన్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉండదు. కానీ వాళ్ళు ఎలా కట్టుకోగలరు ట్యూబ్వెల్ ఎందుకంటే వాళ్ళు పూర్ అనమాట. అర్థమవుతుందా? అందుకు గవర్నమెంట్ ఏం చేయాలి, లో ఇంట్రెస్ట్ మీద ఫార్మర్స్కి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. లక్ష్మీ ఫ్యామిలీకి ఒకవేళ గవర్నమెంట్ లేకుంటే బ్యాంక్స్ లో ఇంట్రెస్ట్ మీద లోన్ ప్రొవైడ్ చేసిందనుకో, లక్ష్మి అప్పుడు వెల్ కట్టించుకోగలుగుతుంది, తన ల్యాండ్ని ఇరిగేట్ చేసుకోగలుగుతుంది. అలా ఇరిగేట్ చేసుకోవడం వల్ల రైనీ సీజన్లో మాత్రమే క్రాప్ గ్రో చేయకుండా వచ్చే రాబీ సీజన్లో కూడా క్రాప్ అనేది గ్రో చేయడానికి వీలవుతుంది, ఓకేనా? ఇప్పుడు వెల్ కన్స్ట్రక్ట్ అయింది, గవర్నమెంట్ లో ఇంట్రెస్ట్ మీద లోన్ ఇచ్చింది, లక్ష్మి వెల్ కన్స్ట్రక్ట్ చేసుకుంది, ఓకే. ఇప్పుడు వెల్ కన్స్ట్రక్ట్ అయితే వింటర్ సీజన్లో, రాబోతున్న వింటర్ సీజన్లో, రైనీ సీజన్ అయిపోయినాక వెల్ ఉంది, ఇప్పుడు కూడా వెల్ ఉంది కాబట్టి ఇరిగేషన్ పర్పస్ కోసం భయపడే పని లేదు. ఇరిగేషన్ పర్పస్ ఉంది కాబట్టి వింటర్ సీజన్లో కూడా లక్ష్మి రాబీ క్రాప్ గ్రో చేయగలదు. మనకు వింటర్ సీజన్ అంటే రాబీ క్రాప్, రైనీ సీజన్ అంటే ఖరీఫ్ క్రాప్, సమ్మర్ సీజన్ అంటే జైద్ క్రాప్, ఓకేనా? ఇప్పుడు రాబీ క్రాప్ గ్రో చేయగలదు. కథ గుర్తుపెట్టుకోండి, రాబీ క్రాప్ గ్రో చేయగలదు. Let us suppose that 1 hectare of wheat can produce employment of 2 people for 50 days. ఇప్పుడు లక్ష్మి దగ్గర 2 hectares ఆఫ్ ల్యాండ్ ఉంది. 1 hectareలో వీట్ ఒకవేళ ప్రొడ్యూస్ చేసినారనుకో, అప్పుడు అలా వీట్ ప్రొడ్యూస్ అవ్వడానికి 2 people అవసరం. ఎందుకు? విత్తనాలు నాటాలి, తర్వాత వాటర్ అనేది పోయాలి, ఫర్టిలైజర్స్ యాడ్ చేయాలి, వీటన్నిటికీ పీపుల్ అనేది అవసరం కదా. కాబట్టి 1 hectare ఆఫ్ ల్యాండ్ ఒక క్రాప్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల 2 మనుషులకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అయింది. సో 2 more members ఆఫ్ ది ఫ్యామిలీ కెన్ బీ ఎంప్లాయిడ్ ఇన్ హర్ ఓన్ ల్యాండ్. ఇప్పుడు 5 members వెళ్ళి వర్క్ చేస్తున్నారు, దానికి ఇంకో 2 వెళ్ళి వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్ని సీజన్స్లో క్రాప్స్ గ్రో చేయగలరు, ఎందుకంటే వెల్ వచ్చింది కాబట్టి, ఎందుకంటే గవర్నమెంట్ లో ఇంట్రెస్ట్ మీద లోన్స్ అనేది ఇచ్చింది కాబట్టి. సో 2 more people ఆఫ్ హర్ ఫ్యామిలీ కెన్ బీ ఎంప్లాయిడ్ ఇన్ హర్ ఓన్ ల్యాండ్. Now, suppose a new dam is constructed and canals are dug to irrigate many such farms. This could be to a lot of employment generation within the agricultural sector itself, reducing the problem of underemployment.
ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో మీరు ఏం రాస్తారంటే ఎగ్జామ్లో ఒకవేళ అడిగినారనుకో ఇది రాస్తే చాలు. ఒక ఎగ్జాంపుల్ లక్ష్మి ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్లో లక్ష్మి 2 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అదంతా రాసేసి గవర్నమెంట్ చీప్ లోన్స్ అనేది ఇచ్చిందనుకో, ఐ మీన్ లో ఇంట్రెస్ట్ మీద లోన్స్ అనేది ఇచ్చిందనుకో, అప్పుడు లక్ష్మి తనకంటూ సొంత వెల్ని కావచ్చు, ట్యూబ్ వెల్ని కావచ్చు కన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతుంది. అలా ఒక్క లక్ష్మికే జరిగిందనుకో 2 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. అదే ఒక విలేజ్లో అలా ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఓన్ వెల్స్, ట్యూబ్ వెల్స్ లేదో వాళ్ళందరికీ మనము గవర్నమెంట్ ద్వారా లో ఇంట్రెస్ట్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేసినాం అనుకో, అప్పుడు విత్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్లోనే ఏదైతే అండర్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఉందో, ఏదైతే ప్రాబ్లం ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది అని మనకి ఈ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. ఓకేనా. ఇప్పుడు సెకండ్ పాయింట్, ఇప్పుడు ఏం చేయగలదు. ఇప్పుడు లక్ష్మి ఎగ్జాంపుల్ తీసుకుందాం. లక్ష్మికి అన్ఇరిగేటెడ్ ల్యాండ్ 2 హెక్టార్స్ ఉంది. గవర్నమెంట్ లో ఇంట్రెస్ట్ మీద లోన్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల లక్ష్మి వెల్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోగలిగింది. ఓకే, అలా కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల 1 హెక్టార్ ఆఫ్ ల్యాండ్ 2 మనుషులకి ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేసింది. ఇక్కడ వరకు ఓకే. నా సపోజ్ లక్ష్మి అండ్ అదర్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ మచ్ మోర్ దెన్ బిఫోర్. తర్వాత అలా ఒక విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ అలా లోన్స్ ఇచ్చి వెల్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల ఆ ఫార్మర్స్ లక్ష్మి మొత్తం అందరూ కలిసి ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేసినారనమాట. వీటనేది ఎప్పుడు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా ప్రొడక్షన్ అనేది జరిపినారనమాట, ఎక్కువ అనేది చేసినారంట. దే వుడ్ ఆల్సో నీడ్ టు సెల్ సమ్ ఆఫ్ దిస్. అలాగే వాళ్ళు ఇప్పుడు మొత్తం పండించి వాళ్ళే పెట్టుకోరు కదా, కొంచెం అమ్ముతారు కదా మార్కెట్లో. ఇప్పుడు దాన్ని అమ్మాల్సి ఉంటుంది. ఓకేనా, స్టోరీ మర్చిపోదండి, అది అమ్మాల్సి ఉంటుంది. ఇఫ్ ద గవర్నమెంట్ ఫర్ దిస్ మే బీ రిక్వైర్డ్ టు ట్రాన్స్పోర్ట్ దేర్ ప్రోడక్ట్స్ టు నియర్ బై టౌన్. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ని మొత్తం వాళ్ళు భుజాల మీద వేసుకొని పోదాం, మార్కెట్కి పోదాం అనేం పోరు కదా, దానికి ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ అనేది కావాలి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది కావాలి. అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? టర్షరీ సెక్టర్. అర్థమవుతుందా? టర్షరీ సెక్టర్. ఇఫ్ ద గవర్నమెంట్ ఇన్వెస్ట్స్ సమ్ మనీ ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ crops or makes better rural roads to that mini trucks reach everywhere, several farmers like Lakshmi who now have access to water can continue to grow and sell these crops. This activity can provide productive employment to not but also others such as those in services like transport and trade. ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది లోన్స్ ఆ ఫార్మర్స్ కోసం ఇరిగేషన్ చేసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఏదైతే జరిగిందో దాన్ని మార్కెట్లోకి వెళ్ళి అమ్మాలి. అది మార్కెట్లు ఏమో టౌన్లో ఉంటాయి. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కావాలి. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఒకవేళ ప్రొవైడ్ చేసినా కానీ అక్కడ రోడ్స్ అనేటివి బాగాలే. మనకు తెలుసు విలేజెస్లో కావచ్చు, రూరల్ ఏరియాస్లో కావచ్చు, రోడ్స్ అనేటివి అంత బాగోవు. కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ ఆ రోడ్స్ సరి చేయాలి. దాని మీద నుండి ట్రక్స్ పోయేట్టుగా రోడ్స్ అనేవి సరి చేయాలి. ఇప్పుడు ఆ రోడ్స్ తయారు చేసేది ఎవరు? కూలీలు, లేబర్స్. వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది అలా చేయడం వల్ల. అలాగే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ట్రక్స్ వాటన్నిటిని అవంతకవే తోలుకొని పోతే వాటికి డ్రైవర్స్ కావాలి కదా, అలా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. లింక్ చేయండి. ఫార్మర్స్కి ఎంప్లాయ్మెంట్ దొరికింది, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కావాలి కాబట్టి వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఓన్లీ దిస్ యాక్టివిటీ కెన్ ప్రొవైడ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ టు నాట్ జస్ట్ ఫార్మర్స్కి మాత్రమే. ఇదేదే రోడ్స్ వేయడము, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయడము అది ఫార్మర్స్కి ఒక్కటే బెనిఫిషియల్ కాదు, మిగతా వాళ్ళకి ఎవరెవరైతే ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ యొక్క ఉద్యోగంలో ఉన్నారో, తర్వాత ట్రేడ్ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అలా ఎవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు అనేటివి వస్తాయన్నమాట. ఇప్పుడు ట్రక్స్ అవన్నీ వ్యాన్స్ కావచ్చు, ట్రక్స్ కావచ్చు, బండ్లు కావచ్చు, అవన్నీ వాటంతకు అవే తోలుకుంటూ పోతే వాటిని నడపాలంటే ఒక మనిషి కావాల్సిందే గట్ట. అలా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇప్పుడు లక్ష్మి అన్ఇరిగేటెడ్ ల్యాండ్ 2 హెక్టార్స్. గవర్నమెంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి లక్ష్మికి 2 లోన్ అనేది ప్రొవైడ్ చేసింది. అలా ప్రొవైడ్ చేయడం వల్ల రాబీ సీజన్లో కూడా లక్ష్మి వీట్ అనేది ప్రొడ్యూస్ చేయగలిగింది. అలా ప్రొడ్యూస్ చేయడం వల్ల 1 హెక్టార్ వల్ల 2 మనుషులకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరికింది. అలా ఒక విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ లోన్ ప్రొవైడ్ చేయడం వల్ల గవర్నమెంట్ వాళ్ళకు ఉద్యోగాలు అనేటివి దొరికినాయి అన్నమాట, ఆ విలేజ్లో నివసిస్తున్న వాళ్ళకి. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ప్రొడ్యూస్ అయిన ప్రొడక్షన్ అంతా వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి అమ్మాలి. మార్కెట్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు మోసుకొని వెళ్ళలేరు కదా ప్రొడక్షన్ జరిగినదంతా. దానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కల్లా మనకు తెలుసు రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో రోడ్స్ అనేటివి బాగుండవు.
కాబట్టి గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయాలి, అలాగే రోడ్స్ కూడా బాగు చేయాలి. అప్పుడు దానివల్ల ఫార్మర్స్ ఒకటే ఇంప్రూవ్ అయ్యారు. ఎంప్లాయ్మెంట్ అనేది ఫార్మర్స్ అగ్రికల్చర్ సెక్టర్లోనే దొరకదు, సెకండరీ సెక్టర్లో దొరుకుతుంది. ఎలా రోడ్స్ వేయాలంటే అవేంటివి తార్ కావాలి, తర్వాత బుల్డోజర్స్ కావాలి, తర్వాత లేబరర్స్ కావాలి. అలా ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. టర్షరీ సెక్టర్లో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది దొరుకుతుంది. ఇప్పుడు థర్డ్ పాయింట్, లక్ష్మీస్ నీడ్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు వాటర్ అలోన్. ఇప్పుడు లక్ష్మికి వాటర్ ఒక్కటే ప్రాబ్లం కాదు. టు కల్టివేట్ ద ల్యాండ్ షీ ఆల్సో నీడ్స్. వాటర్ ఒక్కటి సరిపోతే పొలంలో అగ్రికల్చర్ అనేది చేయలేము కదా. అగ్రికల్చర్ చేయాలంటే విత్తనాలు కావాలి, ఫర్టిలైజర్స్ కావాలి, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కావాలి, పంప్ సెట్స్ కావాలి, టు డ్రా వాటర్, ఇవన్నీ కూడా కావాలి అగ్రికల్చర్ చేయాలంటే. సరేలే నా దగ్గర పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి, పెద్ద పెద్ద బోర్వెల్స్ ఉన్నాయంటే సరిపోదు, విత్తనాలు ఉండాలి. విత్తనాలు లేకుండా నువ్వు ఎంత వాటర్ పోస్తే అవి మొలకలు ఏమైనా పెరుగుతాయా, చెట్లు ఏమన్నా? బీయింగ్ ఏ పూర్ ఫార్మర్, మనకు తెలుసు లక్ష్మి చాలా పేదరికంలో ఉంది. షీ కెనాట్ అఫోర్డ్ మెనీ ఆఫ్ దిస్. పైన మనం మెన్షన్ చేసిన దాంట్లో సీడ్స్, ఫర్టిలైజర్స్, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్, పంప్ సెట్స్, వీటన్నిటివి చాలా రేట్ ఎక్కువ, చాలా ఖరీదు ఎక్కువ. వీటన్నిటిని లక్ష్మి అఫోర్డ్ చేయలేదు. సో షీ విల్ హ్యావ్ టు బారో మనీ ఫ్రమ్ మనీ లెండర్స్ అండ్ పే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు వీటినన్నిటిని కొనాలి అంటే లక్ష్మి లోన్ తీసుకోక తప్పదు. ఓకేనా, లోన్ తీసుకోక తప్పదు. కానీ విలేజర్స్లో మనకు మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారో, లోన్స్ ఇచ్చేవాళ్ళు, అప్పు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ అనేది వేస్తారు పూర్ ఫార్మర్స్ మీద. ఓకేనా, దానివల్ల వాళ్ళకు ఎవరైతే లక్ష్మి ఉన్నారో ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి జీవితం మొత్తం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని తప్పించాలి అంటే లక్ష్మికి బ్యాంక్స్ ఏం చేయాలి, రీజనబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద క్రెడిట్ అనేది ఇవ్వం. క్రెడిట్ అంటే లోన్, అది అనేది ఇవ్వం. షీ విల్ బీ ఏబుల్ టు బై ఆల్ దిస్ ఇన్ టైమ్ అండ్ కల్టివేట్ హర్ ల్యాండ్. ఇలా ఇవ్వడం వల్ల బ్యాంక్స్ లక్ష్మి ఏమేమి కావాలో వస్తువులన్నీ అవి ఆన్ టైంలో కొనుక్కోవచ్చు, ఇన్ టైంలో కొనుక్కోవచ్చు. తర్వాత తన ల్యాండ్ని కల్టివేట్ చేయగలదు. దిస్ మీన్స్ దట్ అలాంగ్ విత్ వాటర్ వీ ఆల్సో నీడ్ టు ప్రొవైడ్ చీప్ అగ్రికల్చరల్ క్రెడిట్ టు ద ఫార్మర్స్ ఫర్ ఫార్మింగ్ టు ఇంప్రూవ్. వీ విల్ లుక్ అట్ సమ్ ఆఫ్ దీస్ నీడ్స్ ఇన్ చాప్టర్ 3 మనీ అండ్ క్రెడిట్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమర్థమైంది, వాటర్తో పాటు వేరే అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ కూడా కావాలి. కాబట్టి ఫార్మర్స్కి క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేయాలి బ్యాంక్స్ ద్వారా, చీప్ క్రెడిట్ అనేది. దానివల్ల లక్ష్మి అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ కొనుక్కొని ఇన్ టైంలో అగ్రికల్చర్ అనేది చేయగలుగుతుంది. ఫస్ట్ పాయింట్, ఇరిగేషన్ పర్పస్ అనేది, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. సెకండ్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వాటిని కన్స్ట్రక్ట్ చేయాలి. తర్వాత థర్డ్ పాయింట్, బ్యాంక్ షుడ్ ప్రొవైడ్ చీప్ క్రెడిట్ టు ద ఫార్మర్స్. ఇప్పుడు ఫోర్త్ పాయింట్, మనం మనీ అండ్ క్రెడిట్ నెక్స్ట్ చాప్టర్లో, ఎకానమిక్స్ థర్డ్ చాప్టర్లో మనీ అండ్ క్రెడిట్లో ఫార్మర్స్కి చీప్ క్రెడిట్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఏమేమి క్రెడిట్, టైప్స్ ఆఫ్ క్రెడిట్, అవన్నీ చదువుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఫోర్త్ది, అనదర్ వే బై విచ్ వీ కెన్ tackle this problem is to identify, promote and local industries and promote and locate industries and services in semi-rural areas where a large number of people may be employed. ఇప్పుడు విలేజెస్, ఏ విలేజెస్లో అయితే అండర్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఎక్కువ ఉందో ఆ విలేజెస్లో మనం చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి బిల్డ్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి. దానివల్ల ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించినట్టు మనం అవుతాము. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ మెనీ ఫార్మర్స్ డిసైడ్ టు గ్రో అర్హర్ అండ్ చిక్పీ. అర్హర్ అంటే థర్, చిక్పీ అంటే పల్స్ క్రాప్స్ అనమాట. చాలా ఫార్మర్స్ ఇవే కోరుకుంటారు, ఎందుకంటే మనకు మామూలుగా పల్స్ క్రాప్స్ అనేటివి ఇయర్ మొత్తం గ్రో చేయొచ్చు అనమాట. సెట్టింగ్ అప్ ఏ దాల్ మిల్ టు ప్రొక్యూర్ అండ్ ప్రాసెస్ దీస్ అండ్ సెల్ ఇన్ ద సిటీస్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వీటిని పల్స్ క్రాప్స్ కావచ్చు, అర్హర్ కావచ్చు, ఇవి ప్రొడ్యూస్ అయితేనే, ప్రొడక్షన్ అయితేనే అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో మనం తినలేము వాటిని. అవి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, సెకండరీ సెక్టర్ ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్లో కొంచెం ఇవి మ్యానుఫ్యాక్చర్ అనేది అవ్వాలి. అలా మ్యానుఫ్యాక్చర్ కావాలంటే వీళ్ళు ఎవరైతే ఫార్మర్స్నో వాళ్ళు టౌన్స్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. అదే ఒకవేళ విలేజెస్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి స్థాపించినామనుకో,
అప్పుడు ఆ అర్హరు పల్స్ క్రాప్స్ని వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసేది వాళ్ళ విలేజ్లో ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. అట్లా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. పాయింట్ అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, opening a cold storage could give an opportunity for farmers to store their products like potatoes and onion and sell them when the price is good. అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బిల్డ్ చేయాలి. తర్వాత కోల్డ్ స్టోరేజెస్ అనేటివి విలేజెస్లో స్థాపించాలి. కోల్డ్ స్టోరేజెస్ అంటే ఇప్పుడు మనకు పంట చేతికి వచ్చినాక టమాటో, పొటాటో కావచ్చు, అవి మార్కెట్లో కొన్నిసార్లు ప్రైజెస్ అనేవి చాలా డౌన్లో ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఫార్మర్స్ అమ్మినారనుకో వాళ్ళకు అంతగా రేట్ అనేది మంచిగా గిట్టుకోదు. కాబట్టి రేట్ బాగా అయ్యేంత వరకు వాళ్ళు ఒకవేళ కోల్డ్ స్టోరేజ్ అంటే మీరు రిఫ్రిజరేటర్ టైప్ అనుకోవచ్చు, కానీ అవి పెద్దగా ఉంటాయి, గోడౌన్స్ టైప్ ఉంటాయి. ఐస్ గడ్డలు గోడౌన్ ఉంటుంది మనకు. ఆ గోడౌన్స్లో ఒకవేళ స్టోర్ చేసినారనుకో అప్పుడు ఆ పంట అనేది నాశనం అవ్వకుండా ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎప్పుడైతే మంచి రేటు కనబడిస్తుందో అప్పుడు ఆ పంట బయటికి తీసి అమ్మేయచ్చు. దానివల్ల వాళ్ళకు మంచి రేట్ అనేది వస్తుంది, మంచి గిట్టుకుంటుంది అనమాట, లాభం అనేది గిట్టుకుంటుంది. తర్వాత ఇన్ విలేజెస్ నియర్ ఫారెస్ట్ ఏరియాస్ వీ కెన్ స్టార్ట్ హనీ కలెక్షన్ సెంటర్స్ వేర్ ఫార్మర్స్ కెన్ కమ్ అండ్ సెల్ వైల్డ్ హనీ. ఇప్పుడు ఒకవేళ ఎక్కడైతే విలేజెస్ దగ్గరలోనే ఫారెస్ట్లు ఉన్నాయో అక్కడ ఒకవేళ హనీ ఫ్యాక్టరీస్ అనేవి పెట్టడం వల్ల ఫార్మర్స్ హనీని కలెక్ట్ చేసి వాళ్ళకు వచ్చి అమ్మినారనుకో అప్పుడు వాళ్ళకి జీతం అనేది దొరుకుతుంది. ఫార్మర్స్ పార్ట్ టైం జాబ్లో చేయొచ్చు హనీ కలెక్ట్ చేయడం కూడా. వీ కెన్ స్టార్ట్ హనీ కలెక్షన్ సెంటర్స్. It is also possible to set up industries that process vegetables and agricultural products like potatoes, sweet potato, rice, wheat, tomato, fruits, which can be sold in outside markets. అలాగే ఇవే వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, స్వీట్ పొటాటోస్ కావచ్చు, వాటిని వాడి మనము ఇప్పుడు చాలా మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో చిప్స్ అనేవి తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ విలేజెస్లో ఆ పొటాటోస్ అనేవి గ్రో అవుతాయి. ఒకవేళ అక్కడ ఇండస్ట్రీస్ అనేవి స్థాపించడం వల్ల అవి డైరెక్ట్ అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి వీలు అవుతుంది. దిస్ విల్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండస్ట్రీస్ లొకేటెడ్ ఇన్ సెమీ రూరల్ ఏరియాస్ అండ్ నాట్ నెసర్లీ ఇన్ లార్జ్ అర్బన్ సెంటర్స్. అర్బన్ సిటీస్లో మనకు అంతగా అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అండర్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనేది కనబడదు. ఎక్కువగా మనకు రూరల్ విలేజెస్లో మనకు అండర్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ లేకుంటే అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనేది కనబడిస్తుంది. కాబట్టి మనము ఎక్కువగా ఇండస్ట్రీస్ సెమీ రూరల్ ఏరియాస్లో స్థాపించడం వల్ల అక్కడ వాళ్ళకు ఇండస్ట్రీస్ దగ్గరలో ఉంటాయి. తర్వాత రూరల్ విలేజెస్లో ఉన్న పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. ఓకేనా? వాట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ డూ యూ థింక్ దట్ ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ యువర్ ఏరియా? కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ మెజర్స్ దట్ కుడ్ బి టేకెన్ అప్ ఫర్ దెమ్? మీ ఏరియాలో అండర్ ఎంప్లాయ్మెంట్ లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్లో ఉన్న పీపుల్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళ కోసం నువ్వేం తీసుకోగలవు అని ఒక క్వశ్చన్ అడిగినారు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఒకవేళ చూసింటే ఎవరినన్నా అండర్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకడానికి మీరు ఏమేమి స్టెప్స్ అనేది తీసుకోగలరు అని అడుగుతున్నారు. డూ యూ నో దట్ ఇన్ ఇండియా అబౌట్ 60% ఆఫ్ ది పాపులేషన్ బిలాంగ్స్ టు ద ఏజ్ గ్రూప్ 5 to 29 years. మనకు ఒకటి తెలుసా, ఇండియాలో 5 సంవత్సరాల నుండి 29 సంవత్సరాలు ఉండే మనుషులు మనకు 60% ఉన్నారన్నమాట కంట్రీలో. అంటే ఒకవేళ కంట్రీలో 100 మంది నివసిస్తున్నారనుకో ఆ 100 మందిలో 60 మంది ఈ 5 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల మధ్యలో ఏజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళే ఉంటారన్నమాట. అవుట్ ఆఫ్ దిస్ ఓన్లీ అబౌట్ 51% ఆర్ అటెండింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే ఈ 60 మందిలో కేవలం 51 మంది చదువుకోవడానికి వస్తున్నారు అన్నమాట స్కూల్స్కి. ద రెస్ట్ అండ్ పర్టికులర్లీ దోస్ ఏజ్డ్ లెస్ దెన్ 18 years మే బీ అట్ హోమ్ ఆర్ మెనీ ఆఫ్ దెమ్ మే బీ వర్కింగ్ యాజ్ చైల్డ్ లేబర్స్. అలాగే మిగతా 9 మంది వాళ్ళు ఆ 9 మందిలో ఎవరైతే 18 years కంటే తక్కువ ఉన్నారో వాళ్ళు ఇంట్లో అయినా ఉంటారు, లేకుంటే చైల్డ్ లేబర్స్గా పనిచేస్తూ ఉంటారు. చైల్డ్ లేబర్ ఈజ్ ఎ క్రైమ్ ఇన్ అవర్ ఇండియా అనమాట. అర్థమవుతుందా? చైల్డ్ లేబర్ ఈజ్ ఎ క్రైమ్ ఇన్ అవర్ ఇండియా. ఇఫ్ దిస్ చిల్డ్రన్ ఆర్ టు అటెండ్ స్కూల్స్ వీ విల్ రిక్వైర్ మోర్ బిల్డింగ్స్, మోర్ టీచర్స్ అండ్ అదర్ స్టాఫ్. ఒకవేళ ఈ 9 మంది కూడా స్కూల్స్కి వెళ్ళినారు అనుకో, 9 మంది అంటే మనకు 9%తో లెక్క.
9 మంది ఒకవేళ స్కూల్స్ అటెండ్ అయినారనుకో, దానివల్ల స్కూల్స్ అనేటివి స్థాపించాల్సి ఉంటుంది. స్కూల్స్ స్థాపించడం అనుకో లోపల టీచర్స్ అవసరం, గోడలు ఏం చెప్పవచ్చు చదివేంది, టీచర్స్ అవసరం. దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది పెరుగుతుంది. అర్థమవుతుందా? కనెక్ట్ చేయండి. ఎక్కువ మంది 60% మంది 5 years to 29 years మధ్యలోనే ఉన్నారు. దీనిలో కేవలం 51% మంది స్కూల్కి అటెండ్ అవుతున్నారు. మిగతా 9% మంది ఇంట్లో అయినా ఉంటున్నారు, లేకుంటే చైల్డ్ లేబర్స్ కన్నా వర్క్ చేస్తున్నారు. ఒకవేళ ఈ 9 మంది కూడా స్కూల్కి రావడం మొదలుపెట్టినారు అనుకో, అప్పుడు బిల్డింగ్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. బిల్డింగ్స్ ఇంక్రీజ్ చేసిన అనుకో టీచర్ స్టాఫ్ అనేది పెంచాల్సి ఉంటుంది. అలా మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. ఏ స్టడీ కండక్టెడ్ బై ద ఎర్స్ట్వైల్ ప్లానింగ్ కమిషన్ నౌ నోన్ యాజ్ నీతి ఆయోగ. ముందు మనకు ఎర్స్ట్వైల్ ప్లానింగ్ కమిషన్ అనేది ఉంది. అది మనకు ఇప్పుడు ప్రస్తుతం పేరు వచ్చేసి, ఆ కమిషన్ పేరు వచ్చేసి నీతి ఆయోగ్ అనమాట. ఓకేనా? ముందు దాని పేరు, ఆ కమిషన్ పేరు ఎర్స్ట్వైల్ ప్లానింగ్ కమిషన్. ఇప్పుడు ప్రస్తుతం దాని పేరు నీతి ఆయోగ్ అనమాట. ఎస్టిమేట్స్ దట్ నియర్లీ 20 lakh jobs కెన్ బి క్రియేటెడ్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్ అలోన్. ఆ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కి, ఒక సర్వేని కండక్ట్ చేసి. ఆ రిపోర్ట్లో ఏముంది, కేవలం 20 లక్షల మందికి ఉద్యోగాలు కేవలం ఎడ్యుకేషనల్ సెక్టర్ నుండే వస్తుంది అని వాళ్ళు ఇచ్చినారనమాట. అట్లయితే మనకు చదువులో ఎంతమంది చదవాలి అని కోరుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. అలా కోరుకున్నప్పుడు టీచర్స్ కావచ్చు, వాళ్ళకి జాబ్స్ అనేటివి ప్రొవైడ్ అవుతాయి. సిమిలర్లీ ఇఫ్ వీ ఆర్ టు ఇంప్రూవ్ ద హెల్త్ సిచ్యువేషన్స్ వీ నీడ్ more doctors, nurses, health workers, etc. to work in rural areas. These are some ways by which jobs would be created, and we would also to be able to address the important aspects of development talked about in chapter 1. అలాగే ఎడ్యుకేషన్తో పాటు మనకు హెల్త్ కూడా ఇంపార్టెంటే. మనం కరోనా టైంలో చూసినాం హాస్పిటల్స్ డిమాండ్ ఎంత పెరిగిందో, డాక్టర్స్ డిమాండ్ ఎంత పెరిగిందో. కాబట్టి ఒకవేళ ఇది మనకు హెల్త్ సిచ్యువేషన్స్, డాక్టర్స్ ఎక్కువ కావాల్సి ఉంటుంది, నర్సెస్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు డాక్టర్స్ ఒకటి ఉన్నారనుకో సరిపోదు, నర్సెస్ కావాలి. నర్సెస్ ఒకటి ఉన్నారనుకో డాక్టర్స్ లేకపోతే నష్టమే. కాబట్టి ప్రాబ్లం. ఎన్నైతే మనం హాస్పిటల్ బిల్డింగ్స్ అనేవి పెంచుతామో దాంట్లో డాక్టర్స్కి, నర్సెస్కి ఉద్యోగాలు అనేవి అంతగానే దొరుకుతాయి. అర్థమవుతుందా? అలా వాళ్ళు ఒక రకంగా రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో ఉన్న హాస్పిటల్స్కి రాలేకపోతారు, రూరల్ ఏరియాస్లో నివసిస్తున్న పీపుల్. కాబట్టి ఒకవేళ మనము ఎక్కడైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మనం ఒకవేళ హాస్పిటల్స్ స్థాపించడం అనుకో, అక్కడ 2 మనకు బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. ఒకటి, డాక్టర్స్, నర్సెస్కి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. థర్డ్, రూరల్ విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో అవి ఈజీగా సాల్వ్ అవుతాయి. అందుకే మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఊరికేమీ స్థాపించలేదు. ఎవరైతే పావర్టీ స్టేజ్లో ఉంటారో వాళ్ళు ఈజీగా హెల్త్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని సరి చేసుకోవడానికి వెళ్ళొచ్చు హాస్పిటల్స్కి అనే మెయిన్ ఇంటెన్షన్తోనే హాస్పిటల్స్ని స్థాపించినారనమాట. These are some ways by which jobs would be created, and we would also be able to address the important aspects of development talked about in chapter 1. ఒకటి గుర్తు తెచ్చుకోండి, చాప్టర్ 1లో మనం డిస్కస్ చేసినాం ఏమని, కేవలం మనీ ఉంటే సరిపోదు, ఎడ్యుకేషన్, హెల్త్ కూడా అవసరం. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్, హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నాం అనుకో, అప్పుడు డెవలప్మెంట్ యొక్క రియల్ ఆస్పెక్ట్స్ మీద మనం గోల్ చేస్తున్నట్టే, రియల్ ఆస్పెక్ట్స్ వైపు మనం నడుస్తున్నట్టే అని మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంటాంది కూడా ఇప్పటికి కూడా. కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది. ఏం క్వశ్చన్ వస్తుందో చూద్దాం. ఎవ్రీ స్టేట్ ఆర్ రీజన్ హ్యాస్ పొటెన్షియల్ ఫర్ ఇంక్రీజింగ్ ద ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ పీపుల్ ఇన్ దట్ ఏరియా. ప్రతి స్టేట్కి కావచ్చు, రీజన్కి కావచ్చు, వాళ్ళ స్టేట్లో నివసిస్తున్న పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి సరిపోవాలి అనే కోరుకుంటుంది ప్రతి స్టేట్. ఇప్పుడు వాళ్ళ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు దొరకకపోతే వేరే స్టేట్ నుండి వచ్చి ఉన్న వాళ్ళకి ముఖం ఎలా చూపించుకోవాలి ఆ స్టేట్? పాయింట్ అర్థమవుతుందా మీకేం? ఇట్ కుడ్ బి టూరిజం ఆర్ రీజనల్ క్రాఫ్ట్, ఇండస్ట్రీ ఆర్ న్యూ సర్వీసెస్ లైక్ ఐటీ. ఆ ఉద్యోగం ప్రొవైడ్ చేయాల్సిన సెక్టర్స్ ఏవైనా కావచ్చు, అది టూరిజం సెక్టర్ కావచ్చు, లేకుంటే రీజనల్ క్రాఫ్ట్, స్మాల్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకుంటే సర్వీసెస్, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇవేవైనా కావచ్చు. ఉద్యోగాలు అనేవి ప్రొవైడ్ చేయాలి. స్టేట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే. సమ్ ఆఫ్ దిస్ వుడ్ రిక్వైర్ ద ప్రాపర్ ప్లానింగ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. కానీ స్టేట్స్ కావచ్చు, రీజన్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కావచ్చు, వీటిల్లో ఈ సర్వీసెస్లో పీపుల్ని ఎంగేజ్ చేయాలన్నా, లేకుంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఇంక్రీజ్ చేయాలన్నా
చాలా టైం అనేది పడుతుంది, ప్రాపర్ ప్లానింగ్ అనేది పడుతుంది. దీనికి పీపుల్ యొక్క సపోర్ట్ కూడా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ కమిషన్ ఏదైతే ఉందో అది ఇంకో రిపోర్ట్ కూడా తయారు చేసింది. ఏమని, ఇఫ్ టూరిజం యాజ్ ఎ సెక్టర్ ఈజ్ ఇంప్రూవ్డ్ ఎవ్రీ ఇయర్ వీ కెన్ గివ్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ టు మోర్ దెన్ 35 lakh పీపుల్ అన్నమాట. ఒకవేళ మన కంట్రీలో టూరిజం సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఒకవేళ మనము ఇంప్రూవ్ చేసినామనుకో, దానివల్ల ఫారినర్స్ మన ఇండియాకి వస్తారు. అప్పుడు వచ్చిన వల్ల వాళ్ళకి ఏదో ఒకటి గైడ్స్ కావచ్చు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కావచ్చు, అదంతా పని ఉంటుంది కదా, అది మనం మనుషులే చేయాలి. కాబట్టి దానివల్ల మనము 35 lakh పీపుల్కి ఉద్యోగాలు అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం అన్నమాట. అర్థమవుతుందా? ఉద్యోగాలు అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం అన్నమాట. We must realize that some of the suggestions discussed above would take a long time to implement for the short term. ఇప్పుడు మనం చాలా పైనవి ఎన్నో డిస్కస్ చేసినాం వేస్, ఎలా అండర్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ కావచ్చు తగ్గియాలి అని. అవి చాలా టైం అనేది తీసుకుంటుంది సక్సెస్ కావాలంటే. ఇప్పుడు షార్ట్ టర్మ్లో మనకు త్వరగా సక్సెస్ అనేది కనబడించాలి. దానికోసం కొన్ని స్టెప్స్ అనేది తీసుకున్నారన్నమాట. ఏం స్టెప్స్? రికగ్నైజింగ్ దిస్, ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా మేడ్ ఏ లా ఇంప్లిమెంటింగ్ ద రైట్ టు వర్క్. ఇలా ఏవైతే మనం వేస్ అనేటివి లేకుంటే ఏవైతే స్టెప్స్ తీసుకుంటున్నామో అవి చాలా టైం అనేది తీసుకుంటుంది. గవర్నమెంట్కి కూడా అర్థమైంది. కాబట్టి మనము త్వరగా సక్సెస్ చూడడానికి మనము ఏమైనా షార్ట్ టర్మ్ ఇనిషియేటివ్స్ అనేది తీసుకోవాలి. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక లా అనేది పాస్ చేసింది అనమాట. రైట్ టు వర్క్ ఇన్ అబౌట్ 625 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా. ఆల్మోస్ట్ 625 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియాలో ఏదైతే లా ఉందో రైట్ టు వర్క్, దాన్ని ఇంప్లిమెంట్ చేసిందనమాట గవర్నమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ ఆ రైట్ టు వర్క్ ఇన్ లానే ఏమంటామంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మన్రేగా, MNREGA, ఓకేనా, MGNREGA, MNREGA ఏమనొచ్చు, మన్రేగా 2005 అనమాట. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఇది మనకు ఇంప్లిమెంట్ చేసినారనమాట. దీన్ని ఆల్మోస్ట్ 625 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియాలో మొదలుపెట్టినారు. ఎందుకు మొదలుపెట్టినారు? పైన డిస్కస్ చేసిన స్టెప్స్ అన్ని టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సక్సెస్ రావడానికి మనకి ఎక్కువ సమయం అనేది తీసుకుంటుంది. మనకు సక్సెస్ అనేది త్వరగా కావాలి, షార్ట్ టర్మ్లో రావాలి. కాబట్టి ఇట్లాంటి లాస్ అనేవి ఇంప్లిమెంట్ చేసినారు. ఈ లా ప్రకారం అండర్ మన్రేగా 2005 ఆల్ దోస్ హూ ఆర్ ఏబుల్ టు అండ్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ వర్క్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ గ్యారెంటెడ్ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఏ ఇయర్ బై ద గవర్నమెంట్. ఎవరైతే వర్క్ చేయగలరు, ఎవరికైతే వర్క్ అవసరమో వాళ్లకు సంవత్సరంలో 100 రోజుల వర్క్ అనేది ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట గవర్నమెంట్ ద్వారా. ఇప్పుడు సపోజ్ ఫార్మర్స్ పంట చేతికి వచ్చిందనుకో, మరి ఇంకో పంట రావాలంటే వాళ్ళకి టైం అనేది పడుతుంది, 3 months 4 months. అప్పుడు వీళ్ళు ఈ మన్రేగా 2005 కింద లాలో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన 100 days ఆఫ్ వర్క్ ప్రొవైడ్ చేసిందనుకో, అప్పుడు వాళ్ళకు ఉద్యోగం అనేది ఇచ్చినట్టే ఆ ఫార్మర్స్కి. మనకు అగ్రికల్చర్ సెక్టర్లో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తాం. కొన్ని సీజన్స్లో హార్వెస్టింగ్ అనేది బాగా జరిగిందనుకో మనకు డబ్బులు అనేవి బాగా వస్తాయి ఫార్మర్స్కి, కొన్నిసార్లు రావు. అందువల్ల మన్రేగా 2005 ఉండడం వల్ల మనకు ఇలా దీనివల్ల అటువంటి వాళ్ళకి సంవత్సరంలో 100 రోజుల వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట గవర్నమెంట్. ఇఫ్ ద గవర్నమెంట్ ఫెయిల్స్ ఇన్ ఇట్స్ డ్యూటీ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఇట్ విల్ గివ్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ టు ద పీపుల్. ఒకవేళ గవర్నమెంట్ అటువంటి వాళ్ళకి ఎవరికైతే వర్క్ చేయగలరో అలాగే వర్క్ అవసరమో అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ వర్క్ ప్రొవైడ్ చేయలేకపోతే, ఇన్ కేస్ వర్క్ ప్రొవైడ్ చేయలేకపోతే అటువంటి వాళ్ళకి ఏవైతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ ఉంటాయో అవి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుందన్నమాట. ఉద్యోగం చేయకపోయినా వాళ్ళకి ఇస్తుంది, ఎందుకంటే ఉద్యోగం ప్రొవైడ్ చేయలేకపోయినారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రతి ఇయర్ ఉద్యోగం దొరకాలంటే కొంచెం ఉద్యోగాలు ప్రొవైడ్ చేయాలంటే కొంచెం టఫ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా రోడ్లు అనేవి కన్స్ట్రక్ట్ అయినాయనుకో, అప్పుడు మనము గవర్నమెంట్ వాళ్ళని హైర్ చేసుకోగలదు. కొన్ని ఇయర్స్లో మనకు ఉద్యోగాల ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ఏవి దొరకవు. కాబట్టి అప్పుడు గవర్నమెంట్ వాళ్ళనేమి వదిలేదు, వాళ్ళకు ఏదైతే 100 days ఆఫ్ వర్క్ చేయడం వల్ల ఏవైతే డబ్బులు వస్తాయో అవి ఇస్తుంది. అయినా ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కాబట్టి ద టైప్స్ ఆఫ్ వర్క్ దట్ వుడ్
ఇన్ ఫ్యూచర్ హెల్ప్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ ది ల్యాండ్ విల్ బీ గివెన్ ప్రిఫరెన్స్ అండర్ ద యాక్ట్. ఏం పని చేయించుకుంటారు? సరే 100 days ఆఫ్ వర్క్ అనేది ఇస్తారు. ఎవరైతే ఉద్యోగం కావాల్సి ఉందో వాళ్ళకు 100 days ఆఫ్ వర్క్ అనేది ఇస్తారు. ఏమి పనులు చేయించుకుంటారంటే అటువంటి పనులు ఏవైతే మనము ల్యాండ్ నుండి ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయగలమో అటువంటి పనులు అనేది చేయించుకుంటారు అనమాట ఈ యాక్ట్ కింద. ఇప్పుడు మొత్తం రివైజ్ చేద్దాం. ఏమి అండర్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది ఉంది. దానివల్ల మనము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సొల్యూషన్ ఇప్పుడు గవర్నమెంట్ లేకుంటే మనం ఏమేమి స్టెప్స్ తీసుకోవాలంటే గవర్నమెంట్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఇరిగేషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది అఫోర్డ్ చేయగలుగుతారు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అలాగే రోడ్స్ అనేది నీట్గా చేయించడం వల్ల ఓన్లీ ఫార్మర్స్కే కాదు మిగతా వాళ్ళకు కూడా బెనిఫిషియల్ అవుతుంది. థర్డ్ వన్, వాళ్ళు అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ అఫోర్డ్ చేయలేరు కాబట్టి బ్యాంక్స్ చీప్ క్రెడిట్ ఇవ్వడం వల్ల వాళ్ళు అఫోర్డ్ చేయగలరు, ఇన్ టైంలో అగ్రికల్చర్ అనేది చేయగలరు. తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్థాపించడం వల్ల అక్కడ ఉద్యోగాలు అనేవి ఎక్కువ వేయగలం రూరల్ ఏరియాస్లో. తర్వాత మనము కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ అనేవి స్టార్ట్ చేయాలి ఫార్మర్స్ కోసం. తర్వాత మన ఇండియాలో ఆల్మోస్ట్ 60% పాపులేషన్ అనేవాళ్ళు 5 years నుండి 29 years మధ్య చెందిన వాళ్ళు. వాళ్ళల్లో 51% మంది స్కూల్స్ అనేది అటెండ్ అవుతున్నారు 18 years బిలో ఏజ్ వాళ్ళు. దాంట్లో మిగతా 9% మంది అటెండ్ అవ్వట్లేదు. ఒకవేళ ఆ 9% మంది కూడా అటెండ్ అయినారనుకో మనము స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, టీచర్స్ జాబ్స్ కావచ్చు, వాటిని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అలా మనకు జాబ్స్ అనేవి దొరుకుతాయి. తర్వాత హెల్త్ సెక్టర్లో కూడా మనకి ఇంపార్టెన్స్ అనేది పెరిగింది డే టు డే లైఫ్లో. కాబట్టి హెల్త్ సెక్టర్ ఇంక్రీజ్ చేయడం వల్ల డాక్టర్స్కి, నర్సెస్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. ఒకవేళ మన ఇండియాలో టూరిజం యొక్క యాక్టివిటీ అనేది పెంచినామనుకో ఆల్మోస్ట్ 35 lakh పీపుల్కి ఉద్యోగం అనేది ప్రొవైడ్ చేయగలం. కానీ ఈ స్టెప్స్ అనేది చాలా టైం అనేది తీసుకుంటుంది సక్సెస్కి. కాబట్టి గవర్నమెంట్ షార్ట్ టర్మ్ కోసం మన్రేగా 2005 లా అనేది పాస్ చేసింది, రైట్ టు వర్క్. మహాత్మా గాంధీజీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనమాట. దీని ప్రకారం ప్రతి ఇయర్లో ఎవరైతే ఉద్యోగం కావాల్సిందో వాళ్ళకి 100 రోజుల వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ గవర్నమెంట్ 100 రోజుల వర్క్ అనేది ప్రొవైడ్ చేయలేదనుకో ఆ 100 రోజుల వర్క్కి రావాల్సిన డబ్బులు అనేది ఆ పీపుల్కి ఇస్తుందన్నమాట. ఈ మన్రేగా 2005 లా కింద ఎటువంటి పనులు చేయించుకుంటారంటే అటువంటి పనులు ఏవైతే ఫ్యూచర్లో ల్యాండ్ నుండి ఎక్కువ ప్రొడక్షన్ తాగలమో అటువంటి పనులు అనేది గవర్నమెంట్ ఈ వర్కర్స్తో చేయించుకుంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడి వరకు మీకు అర్థమైందా? ఇప్పుడు మనము డివిజన్ ఆఫ్ సెక్టర్స్, ఈ ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెర్షరీ సెక్టర్, వీటిల్లోనే మనము ఆర్గనైజ్డ్ సెక్టర్స్ చూస్తాం. తర్వాత అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ చూస్తాం అనమాట. ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అంటే ఏమి, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అంటే ఏమో డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్ us ఎగ్జామిన్ అనదర్ వే ఆఫ్ క్లాసిఫైయింగ్ యాక్టివిటీస్ ఇన్ ద ఎకానమీ. ఓన్లీ మనకు ప్రైమరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్సే కాదు, దాని లోపల కూడా మనకు ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఉంటాయి, కొన్ని అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఉంటాయి. వాటి గురించి మనం చేద్దాం. ఇప్పుడు దిస్ లుక్స్ అట్ ద వే పీపుల్ ఆర్ ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కావచ్చు, ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కావచ్చు, ఇవి ఎలా ఫామ్ అయినంటే పీపుల్ ఏ సెక్టర్స్లో వర్క్ చేస్తామో దాని బేసిస్ మీద మనం ఈ సెక్టర్స్ అనేది ఫామ్ చేసినాం. భయపడతండి, ఈజీనే. వాట్ ఆర్ దేర్ కండిషన్స్ ఆఫ్ వర్క్? ఆర్ దేర్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ దట్ ఆర్ ఫాలోడ్ యాజ్ రిగార్డ్స్ యాజ్ దేర్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ బేసిస్ మీద మనం ఈ ఆర్గనైజ్డ్ కావచ్చు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అనేవి క్రియేట్ చేసినాం అనమాట. అవి ఏంటివో చదువుకున్నాం. దానికంటే ముందు మనకు 2 స్టోరీస్ అనేది ఇచ్చినారు. ఆ 2 స్టోరీస్ చదువుకున్నాక ఆర్గనైజ్డ్ అంటే అన్ఆర్గనైజ్డ్ ఏందో మీకు అర్థమైపోతుంది. కాంతా వర్క్స్. కాంతా అంటే మనకు ఇక్కడ ఏమన్నమాట, కమల్ అంటే ఇతడు ఏవైతే బకెట్లన్నీ మోసుకొని కూర్చున్నాడు, వీళ్ళు వర్క్ చేస్తారనమాట. ఇప్పుడు చూద్దాం. కాంతా వర్క్స్ ఇన్ అన్ ఆఫీస్. షీ అటెండ్స్ హర్ ఆఫీస్ ఫ్రమ్ 9:30 AM to 5:30 PM. She gets her salary regularly at the end of the month, every month. In addition to the salary, she also gets provident fund as per the rules laid down by the government. She also gets medical and other allowances. Kanta does not go to office on Sundays. This is a paid holiday. When she joined work, she was given an appointment letter stating all the terms and conditions of work. ఇప్పుడు చూడండి, మీకు సింపుల్ భాషలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆర్గనైజ్ సెక్టర్లో మనకు గవర్నమెంట్ ద్వారా పాస్ అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవుతాయి. అన్ఆర్గనైజ్ సెక్టర్లో గవర్నమెంట్ ద్వారా ఫాలో అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వవు. అర్థమైంది? ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏ సెక్టర్లో అయితే గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవుతాయో ఆ సెక్టర్ని మనం
ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటాం. ఏ సెక్టర్లో అయితే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వవో ఆ సెక్టర్ని మనం అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనొచ్చు. అర్థమైందో? అది మనకు అర్థమయ్యేట్టుగా మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన టాపిక్ ఏదైతే స్టోరీస్ ఇచ్చినారో ఆ స్టోరీస్ ప్రకారం అర్థం చేసుకున్నాం. కాంత ఒక ఉమెన్, ఆమె ఒక ఆఫీస్లో పనిచేస్తుంది. ఆమె యొక్క ఆఫీస్ యొక్క టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న 9:30కి బిగిన్ అయితే సాయంత్రం 5:30 PM అయిపోతుంది ఆఫీస్ అనేది. ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ మీన్ బై ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్. తర్వాత వాట్ ఆర్ ద కండిషన్స్ డిఫరెన్సెస్ అని అడగచ్చు. ఏ క్వశ్చన్ అని అడగచ్చు 8 మార్క్స్కి. డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అని అడుగుతారు 8 మార్క్స్కి. మనం 8 పాయింట్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అనేవి ఉన్నాయి, అంటే దీనికి మించి వర్క్ చేయకూడదు, అలాగే త్వరగా కూడా రాయకూడదు. కరెక్ట్ 9:30కి వచ్చేస్తే చాలు ఆఫీస్కి. తర్వాత 5:30కి ఇంటికి వెళ్తే చాలు. కాంత షీ గెట్స్ హర్ శాలరీ రెగ్యులర్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్. ప్రతి నెల తనకు జీతం అనేది త్వరగా వచ్చేస్తుంది, అంటే రెగ్యులర్గా ఆన్ టైంలో వచ్చేస్తుంది. అంటే 1వ తారీఖుకి జీతం అనేది పడుతుందన్నమాట బ్యాంక్స్లోకి. ఇన్ అడిషన్ టు ద సాలరీ, తనకు జీతంతో పాటు ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఉంటుంది. ప్రొవిడెంట్ ఫండ్ అంటే వాళ్ళు ఏదైతే రిటైర్మెంట్ టైం ఉంటుందో ఆ రిటైర్మెంట్ టైంలో వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది ఇస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఓకేనా? ఆ అమౌంట్ మనము ప్రొవిడెంట్ ఫండ్ వీళ్ళ ప్రతి నెల వీళ్ళ శాలరీ నుండి కొంత అమౌంట్ అనేది కట్ చేసి ఆ రిటైర్మెంట్ మనీకి కింద జమ చేస్తామన్నమాట. దాన్నే మనం ప్రొవిడెంట్ ఫండ్ అంటాం. ఓకేనా? ప్రొవిడెంట్ ఫండ్ ఇస్తారు వీళ్ళకి. తర్వాత వీళ్ళకి మెడికల్వి లేకుంటే వేరే అలవెన్సెస్ ఏవైతే ఖర్చులు ఉంటాయో, ఏమైనా హాస్పిటల్స్లో ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతుంటే వీళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా, వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులని ఈ గవర్నమెంట్ ఏదైతే ఆఫీస్ ఉందో, ఏదైతే జాబ్ చేస్తుందో ఆఫీస్ వాళ్ళే భరిస్తారనమాట. తర్వాత సండే పూట్ల కాంతాకి వర్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. తనకు అలాగే హాలిడేస్ అనేది ఇస్తారనమాట. అంటే డబ్బులు ఇచ్చి నేను ఇంట్లో కూర్చోమంటారు. ఎందుకంటే వర్క్ బాగుందనుకో, మనకు గవర్నమెంట్ ఆఫీసెస్లో అట్లా వర్క్ చేసిన అనుకో డబ్బులు ఇచ్చి ఇంట్లో కూర్చోపెడతారనమాట. హాలిడేస్ సార్, పెయిడ్ లీవ్స్ అనమాట అది. వెన్ షీ జాయిన్డ్ వర్క్ షీ వాస్ గివెన్ అన్ అపాయింట్మెంట్ లెటర్ స్టేటింగ్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ వర్క్. అలాగే ఆమెని ఉద్యోగంలోకి చేర్పించుకునేటప్పుడు ఆమెకి ఒక అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇచ్చినారనమాట. ఆ అపాయింట్మెంట్ లెటర్ కింద అంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఫామ్ అనేది ఇస్తారనమాట మనకు. దాని ప్రకారం ఆమెను అనవసరంగా ఉద్యోగం నుండి తీసేయకూడదు. తర్వాత ఆమెను ఎంతైతే జీతం అనేది మెన్షన్ చేసినామో దానికి మించేయాలి, ఒకవేళ హైక్ చేయాలి కానీ దాన్ని తగ్గించకూడదు. అది మనకు ఇక్కడ ఇచ్చినారనమాట. ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్, తర్వాత సండే పూట్ల వర్క్ చేయకూడదు, తర్వాత శాలరీ అనేది రెగ్యులర్గా ఉంటుంది, ప్రొవిడెంట్ ఫండ్ ఉంది, తర్వాత పెయిడ్ లీవ్స్ అనేవి ఉన్నాయి, తర్వాత మెడికల్ అండ్ అదర్ అలవెన్సెస్ ఉన్నాయి, తర్వాత గ్యారంటీ ఉంది, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉంది. ఇలా మనకు కాంత ఎగ్జాంపుల్లో తెలిసింది. అంటే కాంత ఏ సెక్టర్లో పనిచేస్తుంది? ఆర్గనైజ్డ్ సెక్టర్. అర్థమవుతుంది? ఆర్గనైజ్డ్ సెక్టర్. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇక్కడ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు కమల్ స్టోరీ చూద్దాం. కమల్ ఈజ్ ఏ కాంతాస్ నైబర్. కమల్ కాంత యొక్క పక్కింట్లో నివసిస్తాడనమాట. ఓకేనా? ఇతడు డైలీ వేజ్ లేబర్ అనమాట. ఒక గ్రోసరీ షాప్లో, ఇక్కడ సేట్ కూర్చొనిలో ఈ సేట్ షాప్లో ఇతడు పనిచేస్తాడనమాట. డైలీ వేజ్ లేబర్ అనమాట. అంటే సాయంత్రం అయితేనే ఇతనికి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తాడనమాట పొద్దుటి నుండి పని చేసిన దానికి. ఓకేనా? హీ గోస్ టు ద షాప్ అట్ 7:30 in the morning. ఇతడు పొద్దున్నే 7:30కు పోతాడనమాట షాప్కి. ఇంకా రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. ఇతనికి ఒకవేళ బాగోలేదనుకో, హెల్త్ అనేది బాగోలేకపోతే, లేకుంటే ఇతని యొక్క ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే ఈ సేట్ ఏమి డబ్బులేమి పడడనమాట, భరించడనమాట. నీకు హెల్త్ బాగాలే, నువ్వు పో, లీవ్ అయితే ఇస్తాను, పో, హాస్పిటల్ ఖర్చులు అన్ని నువ్వే చూసుకోబో, నా మీదకి ఎందుకు ఇస్తాను అంటాడనమాట. అది కాంత ఎగ్జాంపుల్. ఆమె అయితే ఏ ఆఫీస్లో అయితే పనిచేస్తుందో ఆ ఆఫీసు మెడికల్ అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. హీ ఈజ్ నాట్ పెయిడ్ ఫర్ ద డేస్ హీ డస్ నాట్ వర్క్. అతడు కాంత ఏ రోజులైతే పనికి రాడో ఆ రోజు యొక్క అమౌంట్ అనేది సేట్ ఏమి ఇయ్యడు అనమాట. అర్థమవుతుందా? నువ్వు ఏ రోజైతే పనికి వస్తావో ఆ రోజే నీకు డబ్బులు ఇస్తానన్నమాట. కాంత ఎప్పుడైతే ఉద్యోగం ఇస్తాడో ఆ రోజు మాత్రమే సేటు డబ్బులు ఇస్తాడు. ఒకవేళ సండే పూట్ల రాకపోతే ఆ రోజు మనీ ఏమిడు. ఎవడు రాద్దను, నువ్వు రాలే, నేను ఇయ్యను జీతము, ఎవరికి చెప్పుకుంటే పో అంటాడు. హీ హ్యాస్ దేర్ ఫోర్ నో లీవ్ ఆర్ పెయిడ్ హాలిడేస్. అలాగే ఈ సేటు కాంతాకి ఎప్పుడు కాంత కాదు, కమల్ ఇంతకుముందు కూడా ఏమైనా కాంతానంటే కమల్ ఒకవేళ రాకపోయింటే
సండే పూట్ల కానీ లేకుంటే వేరే రోజుల్లో డబ్బులు అనేది ఇచ్చేవాడు కాదు. అలాగే లీవ్స్ అనేది ఇచ్చేవాడు కాదనమాట కమల్కి. నార్ వాజ్ హీ గివెన్ ఎనీ ఫార్మల్ లెటర్ సేయింగ్ దట్ హీ హ్యాస్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ ద షాప్. అలాగే అతడికి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఏమీ లేదు. ఇలా అతడు ఉద్యోగంలోకి చేరేటప్పుడు నువ్వు నా షాపులో 5 సంవత్సరాల వరకు పని చేయొచ్చు అనేం గ్యారంటీ ఏమీ ఇలా. సేటుకి ఎప్పుడైతే నచ్చదు అతడి పని, లేకుంటే అతడు బాగా పని చేయకపోతే అతన్ని పీకేస్తాడు, అతడి ఇష్టం. హీ కెన్ బీ ఆస్క్డ్ టు లివ్ అట్ ఎనీ టైమ్ బై హిజ్ ఎంప్లాయర్. ఎంప్లాయర్ అంటే ఎవరైతే ఉద్యోగం ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎంప్లాయర్ అంటాం. అట్లాగే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఉద్యోగంలోకి చేరుతున్నారో వాళ్ళని మనం ఎంప్లాయీ అంటాం అనమాట. సేట్ ఎప్పుడన్నా నచ్చు కమల్కి, నువ్వు ఇంటికి వెళ్ళిపోప్ప, నాకు నచ్చలేదు నీ వర్క్ అని, నీ పని నాకు నచ్చలేదు అని. అర్థమవుతుందా? అంటే కమల్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ లేవు, తర్వాత ప్రొవిడెంట్ ఫండ్ లేదు, తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అనేది లేడు, తర్వాత పెయిడ్ లీవ్స్ అనేది లేదు, తర్వాత ఎక్స్ట్రా అలవెన్సెస్ అనేవి లేవు. ఇది మనకు అర్థమవుతుంది. అంటే కమల్ ఏ సెక్టర్లో వర్క్ చేస్తున్నాడు? అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనమాట. కాంతా వర్క్స్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్. కాంతా అంటే ఈమె ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తుంది. ఆర్గనైజ్ సెక్టర్ కవర్స్ దోస్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ప్లేస్ ఆఫ్ వర్క్ వేర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ రెగ్యులేషన్ ఆర్ రెగ్యులర్ అండ్ దేర్ ఫర్ పీపుల్ హ్యావ్ అష్యూర్డ్ వర్క్. కాంతా ఇటువంటి ఆఫీస్లో పనిచేస్తుంది. ఎటువంటి ఆఫీస్లో? ఆఫీస్లో గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవుతాయి అనమాట. దే ఆర్ రిజిస్టర్డ్ బై ద గవర్నమెంట్ అండ్ హ్యావ్ టు ఫాలో ఇట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సచ్ ఆర్ గివెన్ ఇన్ వేరియస్ లాస్ సచ్ యాజ్ దోస్ ఫ్యాక్టరీస్. ఈ కాంతా వర్క్ చేసే ఆఫీసు ఇటువంటి లాస్ అనేవి ఫాలో అవుతాయి. ఎటువంటి లాస్? గవర్నమెంట్ ద్వారా పాస్ అయిన లాస్. ఏవేవి? ఫ్యాక్టరీస్ యాక్ట్ కావచ్చు, మినిమం వేజెస్ యాక్ట్ కావచ్చు, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కావచ్చు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కావచ్చు. ఇవన్నీ యాక్ట్స్ అనమాట. ఈ యాక్ట్స్ అనేటివి, ఈ లాస్ అనేటివి కాంతా పనిచేస్తున్న ఆఫీస్ వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి అది ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకు వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజ్డ్ బికాజ్ ఇట్ హ్యాస్ ఫార్మల్ ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్. సేమ్ ఉంటాయి కాబట్టి ఆర్గనైజ్డ్ అనమాట. సమ్ ఆఫ్ దీస్ పీపుల్ మే నాట్ బీ ఎంప్లాయిడ్ బై ఎనీ వన్ బట్ మే వర్క్ ఆన్ దేర్ ఓన్, బట్ దే టూ హ్యావ్ టు రిజిస్టర్ దెమ్సెల్స్ విత్ ద గవర్నమెంట్స్ అండ్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొంతమంది ఇలా కూడా వాళ్ళ యొక్క జీవనోపాధి చేసుకుంటుంటారు. ఎలా? ఎవరి కింద పని చేయకుండా అలాగే వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఎలా? గవర్నమెంట్ యొక్క రిజిస్ట్రేషన్ జరిపి వాళ్ళు ఆర్గనైజ్ సెక్టర్గా వాళ్ళని నియమించుకొని వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళ ఓన్ ఇన్కమ్ అనమాట. అర్థమవుతుంది? ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టర్లో మనం పైన చెప్పిన ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్, ప్రొవిడెంట్ ఫండ్, పెయిడ్ లీవ్స్, సండేస్ ఉద్యోగం లేదు, అలా అనమాట. అలాగే ఒకవేళ ఆర్గనైజ్ సెక్టర్లో ఎక్కువసేపు 5:30 కంటే ఒకవేళ కాంతా ఎక్కువసేపు 7 o'clock వరకు వర్క్ చేసింది అనుకో, 1.5 గంట సేపు వర్క్ చేసింది చూడు, దానికి సరిపోయి జీతం అనేది ఇస్తుందన్నమాట ఆ ఆఫీస్. వర్కర్స్ ఇన్ ద ఆర్గనైజ్ సెక్టర్ ఎంజాయ్ సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు నన్ను ఎప్పుడైతే బాస్ ఎప్పుడు తీసేస్తాడో నాకే తెలుసు, నాకు భయం ఉంది, మళ్ళీ వేరే ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుందో అని ఆర్గనైజ్ సెక్టర్లో ఉంటున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎందుకు? ఉద్యోగంలోకి చేర్పించుకునేటప్పుడే గ్యారంటీ అనేది ఇస్తుందన్నమాట ఆఫీస్ యొక్క బాస్ అనేది. ఎలా? నువ్వు ఇన్ని సంవత్సరాలు అష్యూర్గా వర్క్ చేయొచ్చు అని. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఓన్లీ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్. అలాగే కొన్ని గంటలు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్ వరకే వర్క్ చేయగలిగే అవకాశం ఉందన్నమాట. అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అనేది ఉంది. ఎక్కువసేపు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే త్వరగా వచ్చి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అనమాట. ఇఫ్ దే వర్క్ మోర్ దే హ్యావ్ టు బీ పేడ్ ఓవర్ టైమ్ బై ద ఎంప్లాయర్. ఒకవేళ ఆర్గనైజ్ సెక్టర్లో ఎక్కువసేపు పని చేసినారనుకో, వాళ్ళకు ఆ ఎక్కువసేపు పని చేసిన దానికి జీతం అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దే ఆల్సో గెట్ సెవరల్ అదర్ బెనిఫిట్స్ ఫ్రమ్ ది ఎంప్లాయర్స్. అలాగే ఎవరైతే వాళ్ళకు ఉద్యోగం అనేది ప్రొవైడ్ చేసినో వాళ్ళు ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా ఇస్తారనమాట వాళ్ళకి. దే గెట్ పెయిడ్ లీవ్స్, పేమెంట్ డ్యూరింగ్ హాలిడేస్, ప్రొవిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఎక్సెట్రా. ఇవన్నీ మనం కాంతా యొక్క స్టోరీ చదివేటప్పుడు మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం అనమాట. దే ఆర్ సపోజ్ టు గెట్ మెడికల్ బెనిఫిట్స్ అండ్ అదర్ అండర్ ద లాస్. ద ఫ్యాక్టరీ మేనేజర్ హ్యాస్ టు ఎన్ష్యూర్ ఫెసిలిటీస్ లైక్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఏ సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. వెన్ దే రిటైర్ దీస్ వర్కర్స్ గెట్ పెన్షన్స్ యాజ్ వెల్. వీళ్ళు ఎక్కడైతే ఆఫీసెస్లో పనిచేస్తున్నారో, వాళ్ళు ఆర్గనైజ్ సెక్టర్ ఆఫీసెస్లో పనిచేస్తున్నారో అక్కడ తాగే నీళ్ళు బాగున్నాయా లేవా, ఎన్విరాన్మెంట్ బాగుందా లేదా, మందు షాప్ పక్కనే పెట్టలే కదా, అట్లా అనమాట. ఎన్విరాన్మెంట్ అనేది బాగుందా లేదా, అట్లాంటివి కూడా ఎంప్లాయర్ అనేది చూస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికి కాంట్రాస్టే కమల్ యొక్క స్టోరీ అనమాట. ఎందుకంటే కమల్ అన్ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తాడు.
ఈ స్మాల్ అండ్ స్కాటర్డ్ యూనిట్స్ విచ్ ఆర్ లార్జ్లీ అవుట్ సైడ్ ద కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడ అన్ఆర్గనైజ్ సెక్టర్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అవ్వు, గవర్నమెంట్ ద్వారా ఫాలో అవ్వు. ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ పాస్ చేసిందో అవన్నీ ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఫాలో అవ్వవు అనమాట. విచ్ ఆర్ లార్జ్లీ అవుట్ సైడ్ ద కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ యొక్క కంట్రోల్లోనే ఉండవు ఈ సెక్టర్స్ అనేటివి. దెర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్ దీస్ ఆర్ నాట్ ఫాలోడ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కానీ ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్ వాళ్ళు ఫాలో అవ్వరు అనమాట. జాబ్స్ హియర్ ఆర్ లో పేడ్ అండ్ ఆఫెన్ నాట్ రెగ్యులర్. దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ ఓవర్ టైమ్, పేడ్ లీవ్స్, హాలిడేస్, లీవ్స్ డ్యూ టు సిక్నెస్ ఎక్సెట్రా. నీ హెల్త్ బాగలేకపోయినా ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్లో పని చేయాల్సిందే. నీకు హెల్త్ బాగాలేదు, నీకు లీవ్ ఇస్తాం పోప్ప అని చెప్పరు. నువ్వు పని చేయాల్సిందే. నీకు బాగలేకపోయినా, నువ్వు సచ్చినా బతికినా పని చేయాల్సిందే అనమాట. ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ సెక్యూర్, పీపుల్ కెన్ బి ఆస్క్డ్ టు లీవ్ వితౌట్ ఎనీ రీజన్. అలాగే మనకు సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. ఆ ఎంప్లాయరు, అన్ఆర్గనైజ్ సెక్టర్ యొక్క ఎంప్లాయరు ఎప్పుడైనా ఉద్యోగులకి చెప్పచ్చు, మీరు ఇంకా ఈరోజు రాద్దండి పనికి, ఇంక ఇంటికి వెళ్ళిపోండి అనొచ్చు. సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు అనమాట. ఏ లాట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది విమ్స్ ఆఫ్ ది ఎంప్లాయర్. అలాగే ఇదేం మనకు కండిషన్ ఏం లేదు. ఎంప్లాయ్మెంట్ నచ్చలేదా ఉద్యోగం తీసేస్తాడు, ఎంప్లాయ్మెంట్ నచ్చిందా ఉద్యోగంలో పెట్టుకుంటాడు అనమాట. దిస్ సెక్టర్ ఇంక్లూడ్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఆన్ దేర్ ఓన్, doing small jobs such as selling on the street or doing repair work. Similarly, farmers work on their own and hire laborers as and when they require. ఇవి మనకు ఎగ్జాంపుల్స్ అనమాట. ఫార్మర్, తర్వాత ఎవరైతే రిపేర్ వర్క్ చేస్తారో వాళ్ళు కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్లోకి వస్తారు. తర్వాత ఎవరైతే స్మాల్ జాబ్స్ ఉంటాయో అవి కూడా మనకు అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉంటుంది. ఇప్పుడు కనెక్ట్ చేసి ట్రై చేద్దాం. ఆర్గనైజ్ సెక్టర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాయి, అన్ఆర్గనైజ్ సెక్టర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అవ్వవు. ఏది బెస్ట్, ఏది ప్రిఫర్ చేయాలి, మనం ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేయాలి అని కోరుకుంటాం. కానీ ఈ ఆర్గనైజ్ సెక్టర్లో ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి మనకు తక్కువ ఉన్నాయి. అంటే ఆర్గనైజ్ సెక్టర్లో మనకు బాగుంది కదా. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, ఏదైతే మనకు మంచి వస్తువు ఉంటుందో ఆ మంచి వస్తువే మనకు తక్కువ దొరుకుతుంది అనమాట. అర్థమవుతుందా? ఆర్గనైజ్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి, అన్ఆర్గనైజ్ సెక్టర్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు ఒక చిన్న టేబుల్ ఇచ్చిన, దీన్ని ఫిలప్ చేసి ట్రై చేద్దాం అనమాట. ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో, ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎంతమంది వర్క్ చేశారంటే ఒకరు, కానీ ఇక్కడ టోటల్ 232 ఇచ్చినారు కాబట్టి అన్ఆర్గనైజ్ సెక్టర్లో 231 అనమాట. ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంలో మనకు ఫస్ట్ లైన్లో 231 వస్తుంది. తర్వాత టోటల్ వచ్చేసి మనకు ఇక్కడ ఎంత వస్తుంది, 232 + 115 అంతే. 232 + 115 + 128 టోటల్ 475 అనమాట. ఇక్కడ మనకు 475 కాబట్టి 100%. ఇక్కడ 82 వస్తుంది. 475లో నుండి 82 తీసేస్తే మనకు ఇక్కడ 393 వస్తుంది అనమాట. క్యాల్కులేషన్స్ అనమాట. 393 వస్తుంది. తర్వాత ఇప్పుడు 82 బై ప్రైమరీ సెక్టర్ మొత్తం టోటల్ వచ్చేసి ఆర్గనైజ్ సెక్టర్లో 3 సెక్టర్ల నుండి 82 మెంబర్స్ పనిచేస్తున్నారు. టోటల్ ఎంత ఉన్నారు ఉద్యోగులు, 475 ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ అనేది వస్తుంది. పర్సంటేజ్ని ఇలానే కాలిక్యులేట్ చేస్తాం అనమాట. మనకి ఎంత వస్తుంది, 17.26 వస్తుంది అనమాట. పర్సంటేజ్ అనేది మనకు 70.26% అనేది వస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత 393 వచ్చేసి మనకు బై 475 అనమాట ఇంటూ 100. దీని పర్సెంట్ చేస్తే మనకు 95 పైన వస్తుంది అనమాట. పర్సెంటేజ్ మనకు 95% పైన వస్తుంది. ఓకేనా. ఇది మనకు 8 మార్క్స్కి పబ్లిక్ ఎగ్జామ్లో అడిగినారనమాట. దీన్ని ఫిలప్ చేసి కింద క్వశ్చన్స్ అనేది అడిగినారనమాట. వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద అన్ఆర్గనైజ్ సెక్టర్ ఇన్ అగ్రికల్చర్ అంటే, ఇన్ అగ్రికల్చర్ అంటే అప్పుడు మనం ఏం చేయాలి, 231 అనమాట. అంటే 231 డివైడెడ్ బై 232 ఇంటూ 100 ఎంత వస్తుంది మనకు, 99 పాయింట్ సంథింగ్ వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. డూ యూ అగ్రీ దట్ అగ్రికల్చర్ ఈజ్ అన్ అన్ఆర్గనైజ్ సెక్టర్ యాక్టివిటీ? ఎస్. ఎందుకంటే మనకు ఎప్పుడు మనం ఉద్యోగం అనేది చేయలేము. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట సిచ్యువేషన్ అని మనకు కనబడిస్తుంది. ఇఫ్ యూ లుక్ అట్ ద కంట్రీ యాజ్ ఎ హోల్ వి ఫైండ్ -% ఆఫ్ వర్కర్స్ ఆర్ ఇన్ ద అన్ఆర్గనైజ్ సెక్టర్. అన్ఆర్గనైజ్ సెక్టర్లో మనకు 82.74% ఉంటే ఆర్గనైజ్ సెక్టర్లో మనకు ఓన్లీ 17.26% అనేది ఉందన్నమాట.
ఇది మనకు క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఉంది ఏమి, ఆర్గనైజ్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి. అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఇష్టం లేకపోయినా వాళ్ళు బలవంతంగా అన్ఆర్గనైజ్ సెక్టర్లో పని చేయాల్సి ఉంటుంది. ఇదే మనకు ప్రాబ్లం అనేది తయారవుతుంది. అన్ఆర్గనైజ్ సెక్టర్లో సమస్యలు అనేవి చాలా ఉన్నాయి, సమస్యలు అనేవి చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎంప్లాయీస్. కాబట్టి ఎలా మనము ఆర్గనైజ్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా? ఎలా మనము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్గనైజ్ సెక్టర్లో ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఇదే మన క్వశ్చన్. ఓకేనా? ఇదే క్వశ్చన్గా కూడా అవుతుంది. హౌ వీ కెన్ ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆర్గనైజ్ సెక్టర్ బికాజ్ దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అన్ఆర్గనైజ్ సెక్టర్ అని అడిగితే మనం ఒక 5 పాయింట్స్లో మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ అన్నిటి అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఒకవేళ నిజంగా నచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోని చూసి వెళ్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మాకు మోటివేషన్ అనేది దొరుకుతుంది. ఓకేనా? స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.